విధంగా కాంట్రాక్టర్ పుంగూరు వారు ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారికి అర్జీ ద్వారా కోరి ఉన్నారు. అందులో అర్జీని అడ్వాన్స్ విభాగం ద్వారా పరిశీలించి నివేదించకుండా ఏం లేదు రిఫండ్ చేయడానికి నివేదించి ఉన్నారు. బస్సు నెంబరు సంవత్సరము అమౌంట్ రూపాయలు 2018-19 15,753 అదేవిధంగా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ అత్యవసర సమావేశం మేము మొదటి నుంచి కూడా మా అధ్యక్షుడు అలీం బాషా గారు ఏ అజెండా ప్రవేశపెట్టినా కూడా ముక్కుమడిగా ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించడం మాకు అలవాటైపోయింది. ఈరోజు ఈ అత్యవసర సమావేశం అయితే పెట్టినారు, కానీ మన నేటి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో అంతే ఉంది. దీనికైతే అత్యవసర సమావేశంలో చర్చించవలసినటువంటి అంశాలన్నీ కూడా ఏమీ లేవు, కానీ వాళ్ళకి రావాల్సిన డిపాజిట్లపై వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క అజెండాను ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మా అధ్యక్షుల ద్వారా కమిషనర్ గారికి ఒక విన్నపం, ఈ అజెండాలో పొందుపరిచిన మున్రెడ్డి గారి కాంట్రాక్టర్ డిపాజిట్ వాపసు విషయంలో మా యొక్క చిన్న అభ్యర్థన. ఆయన డిపాజిట్ వాపసు ఇచ్చే దాంట్లో ఆక్షేపం ఏం లేదు, కానీ ఇటీవల మా యొక్క గౌరవ శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే మా పార్లమెంటు సభ్యులు జగన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మన మహేశ్వర్ వారి ఆధ్వర్యంలో ముడా నిధులతో భీమగానపల్లి సర్కుల్లో కృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం సార్. అక్కడ ఒక సుందర ఉద్యానవనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం సార్. చాలా చక్కగా ఉంది. ఈ మధ్య కాలంలో కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ ఏర్పాటు చేసిన ఐమాస్ లైట్లు రెండుగా ఇరిగిపోయింది సార్. పోయి వచ్చేవాళ్ళు చూసేవాళ్ళతో చాలా ఇబ్బంది. కానీ నేను కూడా ఒక 2-3 పర్యాయాలు సార్ చెప్పడం జరిగింది. దయచేసి ఆ మున్రెడ్డి గారికి చెప్పి దాన్ని ఐమాస్ లైట్ని తిరిగి ఏర్పాటు చేయాలని చెప్పి నేను సౌకర్యంగా కోరుకుంటున్నాం. సార్ 22వ వార్డులో చర్చ్ వీధి పోయిన దానిలో రోడ్డు చాలా లేచిపోయింది. కొత్తగా వేసినారు, కానీ ఏమవుతుందో తెలీదు, రోడ్ అంతా లేచిపోయింది. ఆ రోడ్డు కొంచెం మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఎస్బీఐ బ్యాంక్ ముందర ఆపోజిట్ ఐస్ ఫ్యాక్టరీ రోడ్డు ఆపోజిట్ 2 రోడ్లు కూడా లేచిపోయినాయి. దయచేసి ఆ 2 రోడ్లు కూడా కొంచెం త్వరగా ఇబ్బంది లేకుండా ప్రజలకి రెడీ చేస్తారని ఆశిస్తూ గౌరవనీయులు కమిషనర్ కోరుకుంటున్నాను. పోస్ట్ ఆఫీస్ దగ్గర చెడిపోయి మోటార్ చాలా చెడిపోయింది. అది అప్పటి నుంచి నీళ్ళు 6 నెలలు 8 నెలల నుంచి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. సుబేదార్ స్ట్రీట్, 4 వీధి మరియు ఇది స్కూల్ దగ్గర మకాన్ దగ్గర వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది నీళ్ళు రావడం. పైపులు నష్టపడిపోయి బోర్లు పడిపోయింది. దాన్ని కూడా ఎస్టిమేషన్ వేసి దాన్ని లిఫ్టింగ్ చేయకుండా మేము 50,000 రూపాయలతో ఎస్టిమేషన్ వేయడం జరిగింది. కానీ ప్రస్తుతం కాంట్రాక్టర్స్కి అమౌంట్ సరిగా రావడం వల్ల వాళ్ళు డిలే చేస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు బోర్డు రిపేర్ చేసినామంటే ఇప్పుడు కౌన్సిలర్ గారు చెప్పినట్టుగా ఏదైతే వాటర్ ప్రాబ్లం ఉండదు, అది కూడా త్వరగానే మేము మన మున్సిపల్ ఫండ్ ద్వారా చేస్తున్నాము. అలాగే ఇప్పుడు కౌన్సిలర్ గారు చర్చలు ఇంకొక లీడ్ కూడా చెప్తున్నారు, అది మేము పరిశీలించి దాన్ని చేస్తుంటే కౌన్సిలర్ ద్వారా అందరికీ ఆలోచిస్తున్నాము. చైర్పర్సన్ గారు చెప్పినట్లు అక్కడ 8 లక్షలతో 2 ఏరియాలలో పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ పైప్ లైన్ వేసినప్పుడు పాత పైప్ లైన్కి లింక్ కలిపినప్పుడు పాత పైప్ లైన్ ఎప్పుడో 20 years బ్యాక్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వేయడం జరిగింది. ఆ లైన్ ఎటు వెళ్తుందో అర్థం కాక కొన్ని చోట్ల లీక్స్ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది జరిగిన మాట వాస్తవం అని నా నోటీస్కి చైర్పర్సన్ గారి నోటీస్కి వచ్చినప్పటి నుంచి రోజు 3 ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్లు పంపిస్తున్నాము. చైర్పర్సన్ గారు చెప్పినప్పుడు 3 కాకుండా ఈ రోజు నుంచి 4 ట్యాంకర్లు పంపిస్తున్నాము. అలాగే 2021 సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ నుంచి నక్కబండలో 12 లక్షలతో కల్వర్ట్లు వేసేదానికి, మురుగునీళ్ళు రోడ్డుపైకి రాకుండా కల్వర్ట్లు వేసేదానికి ప్రతిపాదనలు రెడీ చేస్తున్నాము.
అలాగే ఈ పాత పైపులను రీప్లేస్ కోసము ఇంకొక 8 లక్షలతో అదే నక్కబండలోనే ఇంకొక 8 లక్షల కొత్త పైప్ లైన్స్ రీప్లేస్ చేయడానికి ప్రపోజల్ స్టడీ చేస్తున్నాము. అవన్నీ సిడిఎంఏ గారి అప్రూవల్ వస్తూనే స్లోగా 1 by 1 పాత పైప్ లైన్స్ అన్ని రీప్లేస్ చేసి ఈ బడ్జెట్ ఈ మా కౌన్సిలింగ్కి 5వ బడ్జెట్. గౌరవ శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు అలాగే ఎంపీ మిథున్ రెడ్డి అన్న గారి సహకారంతో 2021-22 అప్పటి బడ్జెట్ 36 కోట్లు మొదటి బడ్జెట్ చేసినాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా పుంగనూరు అభివృద్ధి కోసం ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మన పాలక వర్గం చేస్తున్న కృషిని సంవత్సరం పెంచుకుంటూ ఈరోజు 26-27కి 40 కోట్లు వరకు చేశాము. అది మన పాలక వర్గంలో ప్రతి సంవత్సరము పెంచుకుంటూ ఈరోజు పుంగనూరు బడ్జెట్ 40 కోట్లు చేసిన దానికి మన పాలక వర్గానికి అలాగే గౌరవ ఎంపీ ఎమ్మెల్యే గారికి పాలక వర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సార్ ఈ 5 ఏళ్ళలో మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మన పాలక వర్గము ప్రతి వార్డులో కూడా 50 రోజులు కూడా నీళ్ళ సమస్య రాలేదు. ఈ 2 నెలలు ఇంకా నక్కబండ కానీ ఇట్లా కొన్ని వార్డులో నీళ్ళ సమస్యలు వస్తున్నాయి. దయచేసి కమిషనర్ గారు డిఏ గారు చెప్పి సమస్యలు ఎందుకంటే 5 ఏళ్ళు ఎప్పుడు మనము నీళ్ళ గురించి కానీ లైట్ల గురించి కానీ మున్సిపల్ మీటింగ్లో ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మా ఆదేశాలతో ఒక వార్డులో కూడా మనము నీళ్లు కానీ పైప్ లైన్ కానీ ఇలాంటి పరిస్థితి ఏం తేలేదు. ఈ 2-3 నెలలు ఇంకా నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది. అది నక్కబండ. దానికి కూడా క్లారిటీ కూడా కమిషనర్ గారు ఇచ్చినారు. అది తొందరలోనే చేస్తే బాగుంటుంది. అలాగే బడ్జెట్ విషయానికి వస్తే బడ్జెట్ జీజీఎంపీ అమౌంట్ కానీ అట్లా పెండింగ్ పెట్టినారు సార్. బడ్జెట్లో అది చూపించి కాంట్రాక్ట్స్కి ఆ బిల్లు ఇవ్వలేదు మనము. దయచేసి జీజీఎంపీ ఇది క్లియర్ చేసి బడ్జెట్ పూర్తిగా ఒక కులికి వస్తే బాగుంటుంది. ఎందుకంటే 26-27 40 కోట్ల వరకు బడ్జెట్ చేసిన ఘనత ఇక్కడ శాసనసభ్యులు ఈ పాలక వర్గంతే. ఈ బడ్జెట్కి ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేస్తున్నాం. నమస్కారం. గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో 2 నెలల కిందట ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసి విజయవాడ ముందు అందులో వాటర్ సప్లైకి అమృతహాలో డ్రైనేజ్ సిస్టమ్ కోసం కూడా యుఐడిఎఫ్ అనే ఒక ఫండ్ని ఏర్పాటు చేసి దాని ద్వారా కొన్ని అంటే ఎక్స్టెన్షన్ ఏరియాస్లో కానీ రైన్స్ లేని ఏరియాస్లో కానీ అవన్నీ సర్వే చేసి ఎక్కడెక్కడ లేవో దాని ఎస్టిమేట్లు తయారు చేయడం ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దానిపై న్యూ డ్రైన్స్ కోసం 11 కోట్లతో ఎస్టిమేషన్ స్టడీ చేయడం జరిగింది. అందులో అది శాంక్షన్ చేసే దాని మీద గవర్నమెంట్ ఒక కన్సల్టెన్సీ కోసం టెండర్స్ ఇవ్వడం జరిగింది. ఆ టెండర్ ఫైనల్ అవుతూనే ఆ సంస్థ మన మున్సిపాలిటీ నుంచి మనం ఏ ఎస్టిమేషన్స్ రెడీ చేసామో అవన్నీ ఒకసారి వెరిఫై చేసి ఆ వర్క్స్ అన్ని వెరిఫై చేసి ఒక పీపీఆర్ తయారు చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇది సబ్మిట్ చేసిన వెంటనే మొదటి విడతలో అందులో 40-50% అమౌంట్ మనకు రిలీజ్ చేస్తారు. ఆ ప్రొసీజర్లో పార్టీగా ఫస్ట్ ఎక్స్టెన్షన్ ఏరియాస్లో, సెకండ్ ఎగ్జిస్టింగ్ రైట్స్, థర్డ్ స్టామ్ వాటర్ రైట్స్ కూడా టేకప్ చేస్తారు. ఈ ప్రాసెస్లో భాగంగా ఒక 2 yearsలో మొత్తం ఎక్స్టెన్షన్ ఏరియాస్లో ఎగ్జిస్టింగ్ రైట్స్ కొత్తవి నిర్మించడం జరుగుతుందని ఖచ్చితంగా ప్రయాణాలకు తెలియడం